తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహిస్తుంది ప్రభుత్వం. అందులో భాగంగానే నారాయణపేట జిల్లా మక్తల్లో ప్రజాపాలన ఉత్సవాల్లో పాల్గొనబోతున్నారు. ఇక్కడి నుంచి ఉత్సవాలను ప్రారంభించనున్నారు సీఎం. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడనున్నారు. అంతకుముందు మక్తల్ ఆత్మకూరులో 1000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆత్మకూరులో 50 పడకల హాస్పిటల్ నిర్మాణానికి, జూరాల దగ్గర బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, శివాని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహిస్తుంది ప్రభుత్వం. అందులో భాగంగానే నారాయణపేట జిల్లా మక్తల్లో ప్రజాపాలన ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఇక్కడి నుంచే ఉత్సవాలను ప్రారంభించేందుకైతే సీఎం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆయన సొంత జిల్లా కావడంతో ఏ కార్యక్రమం చేసినా మహబూబ్ నగర్ నుంచే ప్రారంభించేందుకు ఆయన ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మక్తల్ ఆత్మకూరులో 1000 కోట్ల అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. దాంతో పాటు 50 పడకల ఆసుపత్రికి కూడా నిర్మాణానికి, జూరాల ప్రాజెక్టు దగ్గర శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ కు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని ఈ జిల్లా నుంచే ప్రారంభిస్తారు. అంటే దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూడా బహిరంగ సభలలో పాల్గొని దానికి సంబంధించి ప్రచారం కూడా నిర్వహించేందుకైతే ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఆత్మకూరుకు చేరుకొని అక్కడ 50 పడకల ఆసుపత్రికి సంబంధించిన శంకుస్థాపన చేస్తారు. దాంతో పాటు 1000 కోట్లకు సంబంధించిన నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టున్నారు. దీంతో పాటు భూ నిర్వాసితులకు ఎక్కడైతే జూరాల ప్రాజెక్టుకు సంబంధించిన ఆత్మకూరు గద్వాల పట్టణ కలిపి బ్రిడ్జికి శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు భూ నిర్వాసితులకు కూడా ఇక్కడ గతంలో 16 లక్షలు అనుకున్నారు, తర్వాత 20 లక్షలతో వారికి కూడా చెక్కుల పంపిణీ నిర్వహించనున్నారు. అనంతరము సాయంత్రము మక్తల్ చేరుకొని ఆత్మకూరు కార్యక్రమాలు నిర్వహించిన అనంతరము మక్తల్ చేరుకుంటారు. మక్తల్ చేరుకొని పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలను హాజరవుతారు. ఆ స్వామివారిని, ఆంజనేయ స్వామివారిని దర్శనం చేసుకుంటారు. దర్శనం అనంతరం మక్తల్ పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని అక్కడ ప్రసంగించనున్నారు. శివాని, రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.